రైట్గా పంచాయతీలకు బీసీ రిజర్వేషన్ల కేటాయింపుపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పందించారు. కొన్ని జిల్లాల్లో అన్యాయం జరిగిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 11% మాత్రమే కేటాయించిందని మండిపడ్డారు. ఇక హేతుబద్ధత లేకుండా రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ కృష్ణయ్య. కొన్ని జిల్లాలలో చాలా అన్యాయం జరిగింది. ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో 11% మాత్రమే టోటల్ కేటాయింపు జరిగింది. ఎందుకంటే మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలు 473 ఉంటే బీసీలకు 23 మాత్రమే కేటాయించారు. అలాగే అంటే 11%, 23 అని చెప్పుకుంటూ 11% ఇవ్వడం ఏమిటిదని నేను ప్రశ్నిస్తున్నాను. రెండవది ఖమ్మం జిల్లాలో 10% ఇంకా తక్కువ ఇట్లా కేటాయించారు. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల లోపల ఎలాంటి శాస్త్రీయత లేదు, హేతుబద్ధత లేదు, ఒక పద్ధతి లేదు. జిల్లాను యూనిట్గా తీసుకునేట్లయితే మండలాన్ని యూనిట్గా తీసుకోవాలి, లేదా నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకోవాలి. కానీ జిల్లాను యూనిట్గా తీసుకోవడం వల్ల బీసీలకు తీరని నష్టం జరిగింది. ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించిన తర్వాత బీసీలకు ఎక్కడైతే రిజర్వేషన్లు కేటాయించాలో 50% పైగా ఏ గ్రామంలో ఏ కులం ఉందో ఆ కులానికి రిజర్వేషన్ దక్కాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మీకు తెలుసు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా 56%, మన జరిగిన తెలంగాణ కులగణనలో 56% రిజర్వేషన్ అనే విషయం కూడా కులగణన లెక్కలో తేలింది. మరి 56% జనాభా ప్రకారం మనం గ్రామంలో బీసీలకు వాళ్ళకు వాటా ప్రకారం రావాలి. కానీ లాటరీ పద్ధతిలో డ్రాలాట్స్ అనే సిస్టమ్ పెట్టి ఆ సిస్టంలో లాటరీ పద్ధతిలో చేస్తూ ఆర్డీఓలు ఎంపీడీఓలు తీవ్రమైన అన్యాయానికి బీసీలను గురి చేస్తున్న పరిస్థితి. కాబట్టి రైట్గా కర్ణాటకలో రాజకీయ